హాయ్ ఆల్. 21వ శతాబ్ది వ్యాపారంలో 19వ అధ్యాయం వ్యాపారానికి ఏం కావాలి? అయితే మీరు మీ సొంత విజయవంతమైన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిర్మించుకోవడానికి మీకేం కావాలి? ముందుగా దానికి అవసరం లేని విషయాలేమిటో చూద్దాం. మీకు ఎంబీఏ లేదా ఉన్నతాధికారంలో ఉన్న వ్యాపార నేపథ్యం అవసరం లేదు. అనుకరణ అన్న పదాన్ని గుర్తుంచుకోండి. ఏవైతే అత్యుత్తమంగా అనుకరించబడతాయో అవే నెట్వర్క్ మార్కెటింగ్లో అత్యుత్తమంగా పనిచేసే వ్యూహాలు. హెన్రీ ఫోర్డ్ మోటార్ కార్ల పరిశ్రమ కోసం ఏం చేశాడో అదే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బీ-క్వాడ్రంట్ బిజినెస్ మోడల్ కోసం చేస్తుంది. భారీగా ఉత్పత్తి చేయగల ఒక వస్తువులోని వివిధ భాగాలను తయారు చేసే ప్రక్రియను తగ్గిస్తుంది. జాన్, ఒక విజయవంతమైన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఒక వ్యక్తి తన హస్తకళా నైపుణ్యంతో మలిచిన ఉత్తమ కళాకృతి కాదు, కొన్ని లక్షల చేతులు మలిచిన నిరాడంబరత యొక్క స్వర సమ్మేళనం అది. మీరు అమ్మకాలని ఘనంగా చేయనక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, అచ్చంగా నెట్వర్క్ మార్కెటింగ్లో లేని జనానికి ఈ బిజినెస్ గురించి ఉన్న దురభిప్రాయాల్లో ఒకటి, ఈ వ్యాపారంలో విజయం సాధించడానికి సహజంగా మీరొక విక్రేత అయ్యుండాలి అనేది. అది సత్య దూరం. నిజానికి ఆ ఆలోచన కలిగి ఉంటే అది నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు హాని కలుగజేస్తుంది. ఎందుకంటే గొప్ప విక్రేతల తరహా వ్యక్తులు ఇతరులను అనుకరించలేరు. జాన్, గుర్తుంచుకోండి, ఇది ప్రధానంగా అమ్మకాల వ్యాపారం కాదు. ఈ బిజినెస్ మీకు బోధిస్తుంది, మీ బృందాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చెబుతుంది, నాయకత్వ లక్షణాలు ఎలా అలవరుచుకోవాలో నేర్పుతుంది. అనేక ఉత్పత్తులను అమ్మటం కాదు మీ పని. అలా అమ్మమని ఇంకొకరికి బోధించటమూ కాదు. జనానికి శిక్షణ ఇచ్చి నెట్వర్క్ను నిర్మించి మార్గదర్శకత్వం వహించడం దీని లక్ష్యం. రాబర్ట్, అమ్మకం చేయడం అనేది ఇక్కడ అంశం కాదు, నెట్వర్క్ నిర్మించడమే అసలు విషయం. జాన్, సరిగ్గా అదే. మీరు మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టనక్కర్లేదు. నిజానికి మీరు ఈ రంగంలో దిగే ముందు మొదట్లో మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టకుండా ఉండటమే ఎనదగింది. అందుకు ఒక కారణం, మీ సొంత వ్యాపారాన్ని నిర్మించుకోవటం ఒక కొత్త ఉద్యోగం చేయలాంటిది కాదు. అక్కడ పని ప్రారంభించిన నెలాఖరుకే జీతం చెక్కు అందుకుంటారు. అయితే నెట్వర్క్ నిర్మాణానికి సమయం పడుతుంది. దానికి తగిన సమయం ఇవ్వండి. జాన్, అది కేవలం ఆర్థిక కారణాల వల్లనే కాదు. మీరు మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టడంలో ఆర్థిక ఇబ్బందులు లేకపోవచ్చు. అయినా మీరు మీ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయడం శ్రేయస్కరం. ఎందుకంటే మీ కొత్త వ్యాపారం సజావుగా నడుస్తున్నప్పుడు అందులో మీ సహోద్యోగులు మీ వ్యాపారంలో భాగస్వాములుగా చేరే అవకాశం ఉంది. లేదా మీ గురించి మీకు కాబోయే భాగస్వాములకు గొప్పవారు చెప్పవచ్చు. నెట్వర్క్ మార్కెటర్లలో అత్యధిక సంఖ్యాకులు తమ బిజినెస్ను పార్ట్ టైంలోనే నిర్మిస్తుంటారు. 2008లో డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ జరిపిన నేషనల్ సేల్స్ ఫోర్స్ సర్వే ప్రకారం ప్రతి 8 మంది నెట్వర్క్ మార్కెటర్లలో కేవలం ఒకడు తన వ్యాపారంలో వారానికి 20 గంటలు లేదా ఇంకా అధికంగా పనిచేస్తాడు. మీరు ధనవంతులు కానక్కర్లేదు, లేదా మీ ఇంటి మీద మళ్ళీ అప్పు చేయనక్కర్లేదు. అధిక నెట్వర్క్ వ్యాపారాలు నెలకొల్పడానికి $500 కన్నా తక్కువ పెట్టుబడి మొదట్లో అవసరమవుతుంది. దీనిని అర్థం చేసుకోవటంలో పొరపాటు పడవద్దు. నగదు పెట్టుబడిలో మీరు చేసిన పొదుపు స్థానాన్ని మీ శ్రమతోనూ మీ ఉత్సాహంతోనూ నింపాలి. మీరు స్వయంగా నిర్వహించే వ్యాపారంలో ప్రధానంగా మిమ్మల్ని మీరే పెట్టుబడిగా సమయం, ఏకాగ్రత, పట్టుదల రూపాల్లో కనబరుస్తూ ఉంచుకోవాలి. అంతేకాని మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి డబ్బు మూటలు అవసరం లేదు. జాన్, అయినా నగదు పెట్టుబడి తక్కువ అంటే అర్థం పెట్టుబడి అసలు ఉండదు అని కాదు. ఇదొక వ్యాపారం. మీరు దీనిని ఒక వ్యాపారం లాగే నడపాలి. అంటే దాని అర్థం మీకు కంపెనీ నిర్వహణ ఖర్చులు ప్రతి నెలా ఉంటాయి. సాధారణంగా మీ నెలసరి బడ్జెట్ తక్కువే ఉంటుంది. నెలకి సరిపడే ప్రోడక్ట్ సప్లింగ్, జనాన్ని కలుసుకోవడం, ప్రచార సాధనాలకు అయ్యే ఖర్చు, సీడీలు, డీవీడీలు, వెబ్సైట్లు మొదలైనవి, బిజినెస్ అభివృద్ధి, వ్యక్తిగత వికాసానికి సంబంధించిన సామగ్రి ఖర్చులు. అందుకే ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి మీకు ఎంతో నగదు అవసరం లేదని అంటాను. కానీ సహేతుకమైన నెలవారీ ఖర్చుల కొరకు మీకు ఒక చిన్న బడ్జెట్ కావాలి. చర్చలు జరపడానికి మీరు జీనియస్ కానక్కర్లేదు, గణితంలో నిపుణుడు కానక్కర్లేదు. మీలో దహించి వేసే కోరిక, దృఢ నిశ్చయం ఉండాలి. వాటిని ప్రేరేపించే గాఢమైన ఆవేశం ఉండాలి. మీరు చేసే పనిని ప్రేమించాలి అంటాడు నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్. ఎటువంటి ఆవేశం లేకుండా గొప్ప విజయం సంభవించదు. ఒక వ్యాపారవేత్తగా మీకు మీ పని
పట్ల ఆవేశం లేకపోయినట్లయితే అనేక కష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక విజయవంతమైన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని నిర్మించడానికి అవసరం లేని కొన్ని విషయాలు అవి. ఇప్పుడు దానికి అవసరమయ్యే వాటి వైపు దృష్టి సారిద్దాం. మీరు మీ పట్ల నిజాయితీగా ఉండే అవసరం ఉంది. బీ క్వాడ్రంట్ బిజినెస్ని నిర్మించడం అంత సులభమైన పని కాదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నాకు కావలసినవి నా దగ్గర ఉన్నాయా? నాకు సౌకర్యవంతంగా ఉన్న ప్రాంతాన్ని వదిలి బయటకు అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నానా? నాయకత్వం ఎలా వహించాలో నేర్చుకోవటంతో పాటు మరొకరి నేతృత్వంలో నడవటానికి ఇష్టపడుతున్నానా? బయటపడడానికి సిద్ధంగా ఉన్న ఒక సంపన్నుడు నాలో దాగి ఉన్నాడా? వీటికి అవును అనే జవాబు అయితే మంచి శిక్షణా కార్యక్రమం ఉన్న ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కోసం వెతకడం మొదలు పెట్టండి. జాన్, నేను మరో విషయం దీనికి జతపరుస్తాను. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు మీ జీవితంలో ఏమి సాధించాలనుకున్నారు అన్న విషయంలో స్పష్టతను ఏర్పరచుకోండి. మీరు ఏం సాధించాలనుకున్నారో దాని గురించి మీకు కల ఉండాలి. దాని అవసరం ఉంది. తర్వాత మీ ఆకాంక్షల విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. వాటి విషయంలో మీకు ఏమేమిటి అవసరమవుతాయి? ప్రతి వారం ఎంత సమయం, డబ్బు, నైపుణ్యాలు, వనరులు వెచ్చించాల్సి ఉంటుందని అన్నవి కూడా తెలుసుకోండి. మీ బిజినెస్ను జయప్రదంను చేయడానికి మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో స్పష్టం చేసుకోండి. పనులు పూర్తి చేయడానికి తగిన సమయాన్ని నిర్ణయించండి. నేను ట్రంప్తో కలిసి రాసిన పుస్తకం వై వి వాంట్ యు టు బి రిచ్, మీరు ధనవంతులు కావాలని మేం ఎందుకు కోరుకుంటున్నాం అనే బుక్లో ట్రంప్ ఇలా రాశాడు. నెట్వర్క్ మార్కెటింగ్ ఒక వాణిజ్యవేత్తకు ధైర్య సాహసాలు కావాలి. ఏకాగ్రత, పట్టుదల అవసరమవుతాయి. స్వయం ప్రేరణ లేని జనానికి నేను నెట్వర్క్ మార్కెటింగ్ని సిఫార్సు చేయను. ట్రంప్ చెప్పింది అక్షరాల నిజం. సరైన దృక్పథం అవసరం అవుతుంది. నా మటుకు నాకు వ్యాపారవేత్త అవ్వడం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. నేను ఇంకా దానితో ముడిపడే ఉన్నాను. చివరిదాకా నేను శిక్షణ పొందే వ్యాపారవేత్తగా ఉంటానని నా నమ్మకం. నేను వ్యాపారాన్ని ప్రేమిస్తాను. అందులోని సమస్యలను పరిష్కరించడాన్ని ప్రేమిస్తాను. నాకు కావలసిన జీవితాన్ని నాకు తెచ్చిపెట్టే ప్రక్రియ అది. అప్పుడప్పుడు ఆ ప్రక్రియ నా పట్ల కాఠిన్యం చూపించినప్పటికీ అదెంతో లాభదాయకమైనది. ఒక ఆలోచన నన్ను ముందుకు నడిపింది. చీకట్లో అది నా వెలుగు. అత్యంత అందకరమైన సమయం కూడా నాకు దారి చూపింది. మా సర్ఫర్ వాలెంట్ కంపెనీ ఆఫీస్ ఫోన్కి ఒక చిన్న కాగితం అతికించి ఉంది. దానిపైన ఒక చైనా దేశపు సూక్తి ఉంది. మీరెప్పుడైనా వదిలిపెట్టవచ్చు. అయితే ఇప్పుడే ఎందుకు? నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చేవి. నేను ఎందుకు విడిచిపెట్టాలో కారణాలు చెప్పేవారు. అయినా ఫోన్ పెట్టేశాక తెలివైన ఆ వాక్యాల కేసి చూస్తూ నాకు వదిలేద్దామని అనిపిస్తున్నా నేనివాళ వదలను, రేపు వదిలేస్తాను అని నాకు నేనే చెప్పుకునేవాణ్ణి. ఒక మంచి విషయం ఏమిటంటే ఆ రేపు రానే లేదు. మా రిచ్ డాడ్ అంటుండేవాడు, ధనవంతుడు అంత సులభం అయితే ప్రతివాడు ధనవంతుడవుతాడు అని. అందుకే నన్ను ధనవంతుడిని చేసిన నెంబర్ 1 విషయం ఏమిటని నన్ను జనం అడిగితే నేను వారితో అంటాను, నేనేం చేయాలో ఇంకొకరు చెప్పడం నాకు ఇష్టం ఉండదని. నేను నా స్వాతంత్ర్యాన్ని తీవ్రంగా కోరుకున్నాను. నాకు ఉద్యోగ భద్రత అక్కర్లేదు. నాకు కావాల్సింది ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యం. నెట్వర్క్ మార్కెటింగ్ అందించేది అదే. మీరు ఎంత డబ్బు సంపాదించగలరు? మీరు ఎప్పుడు రావాలి? ఎప్పుడు పని విడిచిపెట్టి వెళ్ళాలి? ఇలాంటివి ఇంకొకరు మీకు చెప్పడానికి మీరు ఇష్టపడే పక్షంలో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మీకు పనికిరాదు. నిజమైన అభివృద్ధి అవసరం దానికి ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఒక బీ క్వాడ్రంట్ బిజినెస్ అవ్వచ్చు. దాని అర్థం దానిని అలా తయారు చేయమని కాదు. అది మీ ఇష్టం. బీ క్వాడ్రంట్ ప్రపంచంలోకి ప్రవేశించదలుచుకునే వారికి నెట్వర్క్ మార్కెటింగ్ ఒక పరిపూర్ణమైన మాధ్యమం. ఈఎస్ క్వాడ్రంట్లో మీ ధనార్జన అవకాశాలు ఒక వ్యక్తిగా మీరెంత ఉత్పత్తి చేయగలరనే దానికి మామూలుగా పరిమితమై ఉంటుంది. అయితే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మాత్రం మీ నెట్వర్క్ ఎంత ఉత్పత్తి చేయగలిగితే మీరు అంత ఆదాయాన్ని సంపాదించగలరు. దాని అర్థం మీరు ఒకసారి ఒక పెద్ద నెట్వర్క్ని నిర్మించాక మీరు భారీ ఆదాయాన్ని పొందగలరు. అయినప్పటికీ కేవలం ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో చేరినంత మాత్రాన అది మీ కొత్త వ్యాపారాన్ని ఒక బీ క్వాడ్రంట్ బిజినెస్గా చేయదు. అది నిజంగా ఎంతో పెద్ద వ్యాపారంగా పెరిగాకే అది వీలవుతుంది. జాన్, సాంకేతికంగా నిర్వచించాలంటే ఒక పెద్ద వ్యాపారం అంటే దానిలో 500కి పైగా జనం ఉండాలి. ఇంకా ఆ 500 మందికి మామూలుగా ఉద్యోగులు అని వ్యవహరిస్తుంటారు.
కానీ ఇక్కడ అంశం సంఖ్యలకు సంబంధించినది. మీరు 500 మంది లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో స్వతంత్ర ప్రతినిధులతో ఒక నెట్వర్క్ను నిర్మించినప్పుడు మీకున్న వ్యవస్థ తప్పకుండా పెద్ద బిజినెస్ లేదా బీ క్వాడ్రంట్ నిర్వచనానికి సరితూగుతుంది. కాగా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపార వ్యవస్థ 500 మందికి పైగా జనానికి అవకాశం కల్పిస్తూ విస్తరించేలా రూపొందించబడింది. ఒక వ్యక్తికి చెందిన నెట్వర్క్ సంస్థ కొన్ని వేలు లేదా లక్షల మందితో పెరిగే అవకాశం సాధారణంగా ఉంది. లక్షల మందితో కూడుకున్న నెట్వర్క్ సంస్థలు మనకు కనిపిస్తుండడం అరుదైన విషయం కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో కొత్తగా చేరిన వారు తరచూ ఒక పొరపాటు చేస్తుంటారు. అప్పుడే వచ్చిన నెట్వర్క్ ఆదాయాన్ని ఉచితంగా దొరికిన సొమ్ముగా భావిస్తారు. మొట్టమొదటి రోజు నుంచే సులువుగా ఖర్చు పెట్టేయడానికి వీలున్నది అని అనుకుంటారు. కానీ మీ నెట్వర్క్లో కేవలం 5, 10, 50 లేదా 100 లేదా 200 మంది జనం ఉంటే మీ కొత్త వ్యాపారం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్టు లెక్క. అది ఇంకా పెద్ద వ్యాపారాల కోవలోకి చేరలేదు. ఒకసారి మీ నెట్వర్క్ పెరిగి 500 మంది జనాన్ని దాటిపోయి వేల సంఖ్యలోకి చేరినప్పుడు అప్పుడు ఇది కూడా నిజమైన బీ క్వాడ్రంట్ బిజినెస్ అవుతుంది. అది నిష్క్రియాత్మకమైన ఆదాయాన్ని సృష్టిస్తుంది. అదొక ఆచరణీయమైన నెట్వర్క్ మాత్రమే కాదు, ఆదాయాన్ని సృష్టించే సంపద కూడా. కానీ మీరు మీ కంపెనీలో చేరినప్పటి నుంచి మీ నెట్వర్క్ బిజినెస్ 500కి పైగా జనాన్ని చేర్పించుకునే స్థాయి చేరుకునేదానికి మధ్యనున్న కాలాన్ని ప్రారంభ దశగానే పరిగణించాలి. మీరు పునాది వేసే దశ అది. దానిని మీ దృష్టికోణంలో ఉంచుకోండి. అసలు లక్ష్యం సంపద నిర్మాణం వైపు మీ దృష్టి సారించండి. దానికి సమయం కావాలి. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం మొదలుపెట్టిన వెంటనే మీరు డబ్బు సంపాదించగలనన్న ఆలోచనలో ఉంటే మీరు ఇంకా ఈ లేదా ఎస్ క్వాడ్రంట్లో ఉంటున్న వారిలా ఆలోచిస్తున్నట్లు లెక్క. నిజానికి ఈ లేదా ఎస్ క్వాడ్రంట్లో ఉన్న జనమే తరచూ త్వరగా డబ్బు తెచ్చిపెట్టే పథకాలు, స్కామ్ వలలో పడుతుంటారు. జాన్, నెట్వర్క్ మార్కెటింగ్లో సత్వరం ధనవంతుల్ని చేసే పద్ధతులు ఉండవు. ఈ వ్యాపారంలో కార్యకలాపాలు మామూలుగానే ఉంటాయి. నిష్క్రియమైన ఆదాయానికి పునాది అయిన సమయం, శ్రమని మాత్రమే మీ నుంచి కోరుకుంటాయి. డిఎస్ఏ సర్వే ప్రకారం సగటు మీరు సంపర్కం ఏర్పరచుకున్న 10 మందిలో ఒకరే మీ మాటలకి, మీరు చెప్పే అవకాశానికి అవును అని స్పందిస్తారు. అయితే ఆ ఒక బిజినెస్ సొంతదారు అనుభవం పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య పెరుగుతుంటుంది. గుర్తుంచుకోండి, పెద్ద పరిమాణంలో ఉన్న బిజినెస్లో కూడా ఈ సగటు సంఖ్య మారదు. కేవలం 10 మందితో మీరు సంపర్కం ఏర్పరచుకున్నప్పుడు ఈ సగటు మీకు కనిపించకపోవచ్చు. కానీ 100 మంది కాంట్రాక్టర్ల విషయంలో ఈ సగటు నిజమేనని తెలుసుకుంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ సంపదను పొందడానికి ఒక సరళమైన ఫాస్ట్ ట్రాక్, అంటే త్వరితగతిన చేర్చే మార్గంగా ప్రచారం చేసిన వారు కొందరు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అయితే ఇది పూర్తిగా అబద్ధం. నెట్వర్క్ మార్కెటింగ్లో తమ నాయకత్వ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుని సొంత వ్యాపారాలు నిర్మించుకొని నిజమైన సంపదను వృద్ధి చేసుకున్న వారు అది సాధించడంలో ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. అందుకే ఎవరైనా మిమ్మల్ని సత్వర ఫలితాల కోసం చూడమని అన్నప్పుడు వారి మాటలు విని మోసపోకండి. ఇందులో చేత్తో చేసి చూపించే గారడీ ట్రిక్కులు లేవు. గుర్రపు పందాలలో డబ్బొచ్చేలాంటి అదృష్టమూ లేదు. ఇదొక సీరియస్ బిజినెస్. ఇక్కడ మేము మాట్లాడుతున్నది మీ జీవితం గురించి. నిజమైన వ్యాపార ప్రపంచంలో 3 నుంచి 6 నెలలు మీరు మంచి ఫలితాలను బిజినెస్లో చూపించకపోతే మిమ్మల్ని పనిలో నుంచి తీసేస్తారు. జెరాక్స్ కంపెనీలో నా మీద మరికొంత దయ చూపించింది. నాకు 1 సంవత్సరం ప్రమోషన్తో పాటు మరో సంవత్సరం పని నేర్చుకోవడానికి ఇచ్చింది. ఆ 2 సంవత్సరాలు నాకు లేకపోతే నా ఉద్యోగం పోయేది. మీ పరిస్థితికి భిన్నంగా ఉంది. మీరు పనిచేస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసివేయదు. అందుకే మిమ్మల్ని మీరు తొలగించుకోవద్దు. కొన్ని నెలల్లో లేదా 1 సంవత్సరమో కష్టపడి పనిచేసి ఆ తర్వాత సరే ఏం చేస్తాం, బిజినెస్ సరిగ్గా నడుస్తున్నట్టు లేదు అని అంటూ తొందరపడి చేతులెత్తేయకండి. దానికి మరికొంత సమయం ఇవ్వండి. రాబర్ట్, జాన్, దానికి సమయం ఇవ్వండి అని నేను జనానికి చెప్పినప్పుడు వారు తప్పక నన్ను అడుగుతుంటారు, ఓకే, ఎంత సమయం అని. దానికి మీరేం జవాబు చెబుతారు? జాన్, మరో 5 ఏళ్ళు ఇవ్వమని అంటాను. రాబర్ట్, సరిగ్గా అదే జవాబు నేను ఇస్తుంటాను. నిజానికి ఏ వ్యాపారం నిర్మించాలన్నా అంతే టైం పడుతుంది. నేను దానిని నా పంచవర్ష ప్రణాళిక అని పిలుస్తుంటాను. పంచవర్ష ప్రణాళిక. మీరు మీ ప్రయాణం మొదలుపెట్టే విషయంలో సీరియస్గా ఉంటే కనీసం 5 ఏళ్ల పాటు నేర్చుకోవడానికి, ఎదగడానికి, మీ ప్రాథమిక విలువలను మార్చుకోవడానికి, కొత్త స్నేహితులను కలుసుకోవడానికి
మీరు కట్టుబడి ఉండాలని నేను సిఫార్సు చేస్తాను. ఎందుకంటారా? ఎందుకంటే వాస్తవంలో అది ఆ మాత్రం సమయం తీసుకుంటుంది కనుక. స్టార్ బాక్స్ని నిర్మించడానికి హవార్డ్ షూల్జ్కి, మెక్డొనాల్డ్స్కి, రే క్రాక్కి, డెల్ కంప్యూటర్స్కి, మైకెల్ డెల్కు ఎన్నో సంవత్సరాలు పట్టాయి. గొప్ప కంపెనీలు నిర్మించడానికి, గొప్ప నాయకులు తయారవ్వడానికి టైం పడుతుంది. నా సొంత బీ క్వాడ్రంట్ బిజినెస్ ఏర్పరచుకొని విజయం సాధించడానికి నాకు కూడా కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. మీరు మీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిర్మించుకోవడానికి కూడా మీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది మటుకు మీ విషయంలో భిన్నంగా ఎందుకు ఉంటుంది? అధిక సంఖ్యాకులు కొన్ని సంవత్సరాల సమయం తీసుకునే వాటి గురించి ఆలోచించరు. వెంటనే ఫలితాలు వచ్చేవి, తొందరగా శ్రీమంతులు చేసే పథకాల గురించి ఆలోచిస్తారు. వీరి ఆలోచనలకు మూలం ప్రకటనలు. ఈ క్వాడ్రంట్లో నెలనెలా అందే జీతం చెక్కులు. బి క్వాడ్రంట్లో ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ముందుగా ఆలోచించినప్పుడు వెంటనే ధనవంతుడిని అయిపోవాలన్న ఆలోచన వ్యామోహంతో ఎంతోమంది పడిపోవడంలో పోవాల్సింది ఏమన్నా ఉందా? నేను వారం క్రితమే సంతకం చేసి అంగీకారాన్ని తెలిపాను. భారీగా డబ్బు సంపాదించడం నాకు ఎప్పుడు మొదలవుతుంది? చూడండి, వెంటనే ధనవంతుడవడం అనేది విరోధాభాస అలంకరణ. విలువైన ఏ అనుబంధమూ త్వరగా ఏర్పడదు. ఒక మహత్తరమైన నవల రాత్రికి రాత్రే రాయబడదు. సంపన్నమైన దానిని సృష్టించడానికి సమయం పడుతుంది. మిగిలిన విషయాలలో లాగే ఆర్థిక సంపన్నత విషయంలో కూడా ఇది నిజం. అందువల్లే బి క్వాడ్రంట్ కొద్దిమంది మాత్రమే ఉంటారు. చాలామందికి డబ్బు కావాలని ఉంటుంది, కానీ అందుకు సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడరు. తన పుస్తకం అవుట్లయర్స్ ద స్టోరీ ఆఫ్ సక్సెస్లో మాల్కమ్ గ్లాడ్వెల్ ఏ విషయంలోనైనా అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించడానికి 10,000 గంటల కఠోర శ్రమ అవసరమవుతుందని అంటాడు. హైస్కూల్ విద్యార్థిగా బిల్ గేట్స్ 10,000 గంటలు ప్రోగ్రామింగ్ చేశాడు. తమకి పేరు రాకముందు అపరిచితులైన బ్రిటిష్ బ్యాండ్ వాయిద్యగాళ్లకు బీటల్ హ్యాంబర్గ్లోని ఒక నైట్ క్లబ్లో రోజుకి 7 గంటల చొప్పున వారంలో 7 రోజులు కార్యక్రమాలు ఇచ్చేవారు. సుమారు 10,000 గంటలు వెచ్చించారు. ఈ 10,000 గంటల నియమంలో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది ఇంచుమించు అన్ని రంగాలకు వర్తిస్తుంది. మీరు 10,000 గంటల అభ్యాసం చేయకపోతే చదరంగంలో మీరు గ్రాండ్ మాస్టర్ కాలేరు. తన 6వ ఏట టెన్నిస్ ఆడడం ప్రారంభించిన వ్యక్తి 16 లేదా 17 ఏట ప్రతిభాశాలి అయిన బోరిస్ బేకర్లా వింబల్డన్లో ఆడగలడు. శాస్త్రీయ సంగీత కళాకారుడు కాదలుచుకున్న ఒక వ్యక్తి తన 4వ ఏటనే వయోలిన్ వాయించడం మొదలుపెడితే అతను తన 15వ ఏట కార్నెగీ హాల్లో ప్రదర్శన ఇచ్చే స్థాయికి చేరుకోగలడు. 10,000 గంటలు లెక్క కట్టండి. మీరు వారానికి 5 రోజులు, రోజుకి 8 గంటల చొప్పున కష్టపడి పనిచేస్తే 5 సంవత్సరాలు శ్రమపడ్డాకే మీరు 10,000 గంటల సంఖ్యని చేరుకోగలరు. నెట్వర్క్ మార్కెటింగ్ నిపుణులు అవ్వటం, చదరంగం గ్రాండ్ మాస్టర్ కావటం రెండూ ఒకటి కావు. మీ విషయంలో ఇది మంచి విషయం. మీరు బోరిస్ బేకర్ లేదా బిల్ గేట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మీరు వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవాలి, బిజినెస్ ప్రావీణ్యం సంపాదించాలి. దానికి మీకు 5 ఏళ్లు ఫుల్ టైం పట్టదు. కానీ నిష్క్రియాత్మకమైన ఆదాయాన్ని ఇచ్చే ఒక భారీ నెట్వర్క్ నిర్మించడానికి ఎలాగో నేర్చుకుని దాని నిష్ణాతులు కావాలనుకుంటే మీరు తగిన సమయాన్ని ఇచ్చుకోండి. అన్నట్టు నేనింకా ఈ పంచవర్ష ప్రణాళికనే ఉపయోగిస్తున్నాను. ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని నేను నిర్ణయించుకున్నప్పుడు, ఉదాహరణకి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం, ఆ ప్రక్రియను నేర్చుకోవడానికి 5 ఏళ్ల సమయం కేటాయించాననుకుంటాను. షేర్లు, స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం ఎలాగో నేర్చుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ నేను 5 ఏళ్ల గడువు తీసుకున్నాను. చాలామంది జనం ఒకసారి పెట్టుబడి పెడతారు, కానీ కొన్ని డాలర్లు పోగొట్టుకుంటారు, తర్వాత విడిచిపెట్టేస్తారు. మొదటిసారి తప్పు జరిగిన వెంటనే వాళ్ళు విడిచిపెడతారు. అందువల్లనే వారు ఏమీ నేర్చుకోలేకపోతారు. కానీ ఓటమి చెందటం అనేది జయం పొందే ప్రక్రియలో భాగమే. పరాజితులే విజేతలు. ఎన్నడూ ఓటమి చెందరని అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లు జరగకూడదని అనుకుంటారు. కానీ పొరపాట్లనేవి అత్యవసరమైన పాఠాలు నేర్చుకోవడానికి అమూల్యమైన అవకాశాలు. ఈనాడు నేనింకా 5 ఏళ్ల సమయం, ఎన్ని తప్పులు వీలైతే అన్ని తప్పులు చేయడానికి తీసుకుంటాను. నేనెందుకు అలా చేస్తానంటే తప్పులు ఎక్కువ చేసిన కొద్దీ మరింత నేర్చుకోగలనని, మరింత చురుకైన వాడిని అవుతానని నాకు తెలుసు కనుక. 5 ఏళ్లలో నేను పొరపాట్లు చేయకపోతే అప్పుడు నేను మరింత చురుకైన వాడిగా అవ్వను. 5 ఏళ్ల క్రితం నేనెంత చురుగ్గా ఉన్నానో ఇప్పుడు అంతే. కేవలం నా వయసు 5 ఏళ్లు పెరిగింది. నేర్చుకున్నది మర్చిపోవడానికి కూడా సమయం ఇవ్వండి. ఈ బిజినెస్లో మీరు ఎంత నేర్చుకున్నప్పటికీ గతంలో మీరు నేర్చుకున్న దానిలో కొంత మీరు మర్చిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. చాలామంది జనం ఈఎస్ క్వాడ్రంట్లోనే పాతుకుపోవడానికి కారణం
వారికి వాటిలో సౌకర్యవంతంగా ఉందని అనుకోవడమే. ఈ క్వాడ్రంట్ సహజంగానే మరింత సౌకర్యవంతంగా ఉంటాయని కాదు. తీరా చూస్తే మీరు భారీగా టాక్సులు చెల్లించాలి. మీ సమయం మీది ఎప్పుడూ కాదు. మీరు భరించలేని వ్యక్తులతో కలిసి తరచూ పనిచేయమని మిమ్మల్ని బలవంతం పెడతారు. అనేక రకాలుగా ఈ క్వాడ్రంట్లో నిజంగా సౌకర్యం లేనివి. కానీ జనం అక్కడ సుఖప్రదంగా ఉన్నట్టు అనుభూతి పొందుతుంటారు. ఎందుకంటే అక్కడ ఎలా ఉండాలో కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకున్నారు. వారికి తెలిసింది అది. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లోకి ప్రవేశించినప్పుడు అదంతా మారిపోతుంది. సాంప్రదాయిక ఉద్యోగం లేదా స్వయం ఉపాధి లాంటి వాటిలో లభించే ఉద్యోగ అనుభవం తరచూ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉపయోగపడదు. నిర్ణీత పని సమయాలు, పని గంటల మీద ఆధారపడ్డ వేతనం, జీతాలు, బాస్లు, మేనేజ్మెంట్ అధికార క్రమం, పరిమితంగా నిర్వచించిన ఉద్యోగ వివరణ, స్పష్టంగా వివరించబడ్డ క్లయింట్లు, పనిచేసే ప్రాంతం, ఆఫీసు, సాంప్రదాయక కార్యాలయాలకుండే ఇలాంటి హంగులన్నీ ఈ వ్యాపారంలో ఉండవు. మేమింతకు ముందు చెప్పినట్లు సాంప్రదాయక అమ్మకాలలో మీరు పనిచేసినట్లయితే మీరు అక్కడి పనితనాన్ని నిజంగా మర్చిపోవాలని కోరుకుంటారు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఏం చేయగలరనేది కేవలం ముఖ్యం కాదు. మీరు ఏం చేయగలరు, మీరు ఎంత బాగా అనుకరణ చేయగలరన్నది మరింత ముఖ్యం. మీ కింది ఉద్యోగులు ఉండి వారి చేత పని చేయించడంలో మీకు అనుభవం ఉంటే అక్కడ కూడా మీరు నేర్చుకున్నది కొంత మర్చిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఉద్యోగాలను చేర్చుకోరు, వాళ్ళని తొలగించరు, లేదా వాళ్ళేం చేయాలో చెప్పరు. ఇది సరికొత్త చలనశీలమైన రంగం. ఇది 21వ శతాబ్ద వాణిజ్యం. ఇందులో మీరు ప్రతిభావంతులు కావాలనుకుంటే మీరు మీ పాత అలవాట్లను కొన్ని విడిచిపెట్టక తప్పదు. మీరు నేర్చుకోవడానికి కాక గతంలో నేర్చుకున్నది మర్చిపోవడానికి కూడా టైం తీసుకోండి. కొంతమందికి క్వాడ్రంట్ ఎడమవైపు నుంచి క్వాడ్రంట్ కుడివైపుకి మారటంలో అత్యంత కష్టమైన భాగం ఈఎస్ క్వాడ్రంట్ దృష్టికోణాలని మర్చిపోవటం. మీరొకసారి గతంలో నేర్చుకున్నది మర్చిపోవడం మొదలెట్టాక మార్పు మరింత త్వరగా, సులువుగా చోటు చేసుకుంటుంది. దాని సారాంశ చర్య తీసుకోవడమే. మీరు కావాలని అనుకున్నవన్నీ ప్లాన్ చేసుకోండి. చదవాలనుకున్న దాన్నంతా చదవండి. నేర్చుకోవాలనుకున్నదంతా నేర్చుకోండి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైతే నేడు, రేపు, ప్రతిరోజు ప్రయత్నిస్తారో, శ్రమిస్తారో, చర్య తీసుకుంటారో కేవలం వారినే విజయం వరిస్తుంది. ఇంతటితో మనం ఈ చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ అధ్యాయం 20 అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.